నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండ మండలం సంఘం ధర్మారెడ్డిపల్లి గోకారం గ్రామాల పరిధిలో 124 కోట్ల వ్యయంతో చేపట్టిన ధర్మారెడ్డి కాలువ అభివృద్ధి పనులను భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, కాలువ వెడల్పు, లోతు, నీటి ప్రవాహానికి చేపట్టిన ఏర్పాట్లు, కాలువకు ఆనుకుని నిర్మిస్తున్న దారి తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వలిగొండ మండల పట్టణ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ నాయకులు, సీనియర్ నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్మారెడ్డిపల్లి కాల్వ ఏదైతే మనము ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి 3 కాలువలు శాంక్షన్ చేసుకున్నాం. అందులో బునియాది కానీ పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలు. మరి ధర్మారెడ్డి కాలువల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మరి ధర్మారెడ్డి కాలువను ఈరోజు చూస్తుంటే ఇక ఎంత గొప్పగా ఉన్నదంటే, ఈ గేట్లు గిట్లా చూస్తుంటే మీరు అంతకుముందు 2 ఏదో చిన్న వెంట్స్ ఉండేది. ఆ వెంట్లకి వెళ్ళి నీళ్లు సరిపోకపోయేది, ఆ నీళ్లు బయటకు వెళ్ళకపోయేది, మూసీలకి వెళ్ళి. మరి ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఇట్లాంటి గేట్లు అయినాయి. ఇట్లాంటి గేట్లు ఏదో సాగర్ కింద ప్రాజెక్ట్ కింద అయినట్టు ఇక్కడ గేట్లు ఇవన్నీ చూస్తుంటే, కాలు వెంబడి చూస్తుంటే ఇప్పుడు ఈ గైడ్ వాల్స్ కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ దాదాపు 1/2 కిలోమీటర్ గైడ్ వాల్ వేసారు. అంటే కాలు వెంబడి బ్రీచ్ అవుతుండేది. ఈ చిన్న కాలువ ఉండేది, ఆ ఉన్న కాలువ కూడా బ్రీచ్ అయ్యేది, ఏడబడతాడు దిగేది. సో ఈ గైడ్ వాల్ వేసిండ్రు. అక్కడక్కడ కాలువల రాళ్ళు రప్పలు గుట్టలుగా ఉంటే నీళ్ళు కిందికి పోకపోయింది. సో అది కూడా ఆ రాళ్ళు రప్పలని కొట్టేసి కాలువ సాఫ్ చేసి ఏడ దిగుతుందో ఆడ గైడ్ వాల్స్ వేసి, కాంక్రీట్ వాల్స్ వేసి మరి కాలువ అంతా సాఫ్ చేసి, కాలువ డీసిల్టింగ్ చేసి, సిల్ట్ తీసి, సరే మరి ఎంబ్యాంక్మెంట్ కూడా ఒక 1.5 మీటర్ పెంచి కాలువ బందోబస్తు చేసి, ఈ కాలువ ఈడికి ఈ ధర్మారెడ్డిపల్లి కత్వ దాకా మనిషి నడిచి రావాలంటే కష్టమైన పరిస్థితి. అదే కదా, మనిషి నడవరాకపోయేది. ఈరోజు ఈ కాలువ కూడా కాక కాలు వెంబడి బాట కూడా అయింది, మంచిగా బందోబస్తు బాట అయింది. దీని వెంబడి హార్వెస్టర్లు రావచ్చు, లారీలు రావచ్చు, ట్రాక్టర్లు రావచ్చు, కార్లు రావచ్చు, మోటార్ సైకిల్ రావచ్చు. రైతుకు నీళ్ళు ఇవ్వడమే కాకుండా రైతుకు నీళ్ళు ఇచ్చి పంట వండియడానికి, పండిన పంటను మరి హార్వెస్టర్లు వచ్చి హార్వెస్ట్ చేయడానికి కానీ, ఆ లారీలు ట్రాక్టర్లు కానీ వచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా మంచి బందోబస్తు రహదారి లాంటి బాట కూడా ఇది అయింది. ఇప్పుడు మేము సంగం బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి మనకు ఆ రోజు సంగం బ్రిడ్జ్ శాంక్షన్ చేసి ఈ ప్రాంతం అంతా మూసి ప్రక్షాళన చేద్దామని ఇక్కడ ఇదంతా ఈ బెల్ట్ అంతా మన సంగం ఒలిగొండ మండలంలో పాదయాత్ర చేసి భీమలింగం శివన్న సాక్షిగా మరి ఇక్కడ మూసి ప్రక్షాళన చేస్తాను వచ్చిండు. ఆ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసిండు. అంతకంటే ముందు 1 సంవత్సరం ముందు మనకి ధర్మారెడ్డి కాలువలు కూడా శాంక్షన్ చేశారు, పిలాయిపల్లి కాలువ శాంక్షన్ చేశారు, బునియాది గాని కాలువ 485 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పెట్టిండ్రు, శాంక్షన్ చేసిండ్రు. మరి అంతకుముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ల కాలంలో శాంక్షన్ చేసింది, తట్టడి మట్టి ఎత్తలేదని ఇక్కడ రైతులు చెప్తున్నారు. వీడికి రావాలంటే కూడా ఇబ్బంది ఉండే, నీళ్లు గోకారం దాటి బయటకు పోకపోయింది, 3 ఊళ్ళు దాటకపోయింది, రామన్నపేట ప్రజలు నీళ్లు చూడకపోయింది. ఈరోజు ఈ కాల్వలు చేపించుకున్న ఘనత కాంగ్రెస్ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పాలకులేదని చెప్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాం, ఉత్తమ్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. బ్రహ్మాండమైన కాల్వ 125 కోట్లతోటి, డీ గారు ఎంత 125 క్రోర్స్ 124 క్రోర్స్ తోటి 124 కోట్లు పెట్టి ఒట్టి శాంక్షన్కే
లిమిట్ కాకుండా ఈ కాల్వ చేపించినాం. కాల్వ ఈరోజు ఇది వచ్చే వారం లోపల 15, ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంకోటి చెప్పాలి, 10 ఏళ్ళు వాళ్ళు పని చేయలే. ఈరోజు మనం పోయిన ఏప్రిల్లో పని మొదలుపెట్టినాం, శాంక్షన్ చేసినాం, ఎంబడే పని మొదలు పెట్టినాం. మళ్ళా ఇది ఒక వానాకాలం పంట కూడా రైతులు ఏనిచ్చినాం. వేసంగి ఒక్కటే క్రాప్ హాలిడే పెట్టుకొని వేసంగి మళ్ళీ ఎండాకాలం కలిపితే 7 నెలల సమయం ఇచ్చినాం, 6-7 నెలలే ఇచ్చినాం. కాంట్రాక్టర్ మొత్తము మరి టోటల్గా మరి ఈ నిధులు బిల్లులు కొంచెం వెనక ముందు అయినా మరి కాంట్రాక్టర్ కూడా ఉన్నాడు ఇక్కడ, రవిచంద్ర ఏది మన దుగ్గిరెడ్డి కాంట్రాక్టర్సు. సో వాళ్ళు కూడా మరి సమయానికి చేసే కార్యక్రమం చేశారు. ఇంకా అక్కడిక్కడ చిన్న పనులు ఉన్నాయి, ఇంకా అవి కూడా నేను అనుకుంటే ఇవి ఇంకా వారం రోజులు 10 రోజులు అయితే మంచిది. ఎందుకంటే మళ్ళీ ఒకటి పట్టించుకోవడం మళ్ళీ ఒకటి ఇప్పుడు దాని ఒక్క నిమిషం అంటే ఏమవుతుందంటే ఈ ధర్మాడి పెళ్లి రైతులు అడిగినారు భయ్, వాళ్ళు ఏమన్నారు, మాకు ఈ బ్రిడ్జ్ కావాలి సార్ అన్నాడు. అంటే వాళ్ళకి 20 ఏళ్ళకి వెళ్ళి రైతులు అటు నుంచి ఇటు పొలాలు దాటడానికి కష్టం ఉండే, కాలువ దాటడానికి 30 ఏళ్ళు సర్పంచ్ మా ఎవరు వెంకటేష్ ధర్మాడిపల్లి చెప్తుండు, 30 ఏళ్ళ కళ ఈ కాలువనే కాదు, కాలువ మీద బ్రిడ్జ్ కూడా అయింది. ఈ కాలువ వెంబడి 7 బ్రిడ్జిలు అయినాయి, ఏది చౌటుపల్లి రోడ్ వరకు. అంటే రైతులకు అటు ఇటు రాకపోకలకు కాలువ మీద అటు ఇటు దాటడానికి ఇవన్నీ మంచిగా. ఒక 10 రోజులు సమయం ఇస్తే అన్ని పనులు అయితే అంటారు. ఏమవుతుంది 3 రోజులు 4 రోజులు ఆలస్యం అయితే చారి ఏంది వరకుట్పల్లి వచ్చి మంచిగా అన్ని పనులు. మరి ఇది నేను చెప్తున్నా, ఇది కాంగ్రెస్ పాలన. 10 ఏళ్ళు శాంక్షన్ చేసి మట్టి తీయని వల్ల అంతకుముందున పాలకులు, మనం వచ్చినాం 2వ సంవత్సరం శాంక్షన్ చేసినాం. ఇది ప్రజాపాలన. శాంక్షన్ చేసినాం సంవత్సరం లోపల మొత్తము ఒక్క క్రాప్ హాలిడేలా ఒక పంట వేయించినాం, ఒక క్రాప్ హాలిడే ఒక ఏప్రిల్లో మొదలు పెడితే ఈరోజు జూలై వరకు ఇది మొత్తం ధర్మాడి కాలువ కంప్లీట్ చేసినాం. ఒలిగొండ మండలం గోకారము, బోర్కుట్పల్లి, సంగం, జాల్వాల కానీ ధర్మాడిపల్లి కానీ ఇవే కాకుండా గొల్లెపల్లి కాకుండా కింద రావణపేట, సిరిపురం కానీ, ఎల్లంకి కానీ, అక్కడ శివనేనిగూడెం కానీ, అటు రావణపేట, నార్కెట్పల్లి, చిట్టాల వరకు నీళ్ళు పోవడానికి ఈరోజు ఈ కాల్వ ఎస్టిమేషన్ ఏంటంటే ఆయకట్టు వీళ్ళు చెప్పడం 20,000 ఎకరాలే కానీ బట్ ఈడ యాక్చువల్గా చూస్తే ఒక సంఘం కిందనే 2,500 ఎకరాలు ఉంది. గోకారంలో 2,500 ఎకరాలు ఉన్నాయి. ఈ 3-4 ఊర్లలోనే 6-7 ఎకరాలు ఉన్నాయి. మరి కిందల 20 ఊర్లు అంటే 20-25 ఊర్లు అంటే ఈరోజు దాదాపు 30-40 వేల ఎకరాలు కనీసం ఈ ధర్మాడి కాలువ కింద వాడతాయి. అక్కడ బునియాది కానీ కాలువ కూడా మరి ఆడ క్రాప్ హాలిడే ఇవ్వలేదు, కొంత ల్యాండ్ ఎక్వేషన్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే బునియాది కానీ కాలువ పెద్ద సమస్య మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి. అంతకుముందు వాళ్ళు చేయలే, ఆ రోజు కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ చేసిన ఈ కాలువ కూడా వైఎస్ఆర్ హయాంలో అయిన కాలువలే. రాజశేఖర రెడ్డి గారు బునియాది కానీ ధర్మారెడ్డి పిలాయిపల్లి కాలువలు నాడు మొదలుపెట్టిన కాలువలే. తర్వాత పాలకులు ఎవరు చేయాలి, మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక ఇవన్నీ ముట్టుకుంటున్నాం, పని అవుతుంది. బునియాది కానీ కాలువ కూడా దాదాపు 289 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. పిలాయిపల్లికి 95 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. పిలాయిపల్లి కాలువ అవుతుంది. బునియాది కానీ కాలువ కూడా అక్కడ 26 కిలోమీటర్ నుంచి కింది భాగం మొత్తం అవుతుంది. పై భాగాన అక్కడక్కడ పైపుడు కల్వట్లు కూలితే ఆ నీళ్ళు మొత్తమే పోకుంటాయని అని చెప్పి ఆ కూలిన కల్వట్లను బాగా చేసుకుంటూ మరి చేస్తే అట్లీస్ట్ సగం నీళ్ళన్న అయితే ల్యాండ్ ఎక్విజిషన్ అయినాక ఒక క్రాప్ హాలిడే పెట్టుకొని అది కూడా కాలువ దీనిలాగా అది కూడా కొట్టి చేస్తాం. వాళ్ళకు కూడా బునియాది కానీ కాలువ వాళ్ళ రైతులకు ఏం చెప్పినామంటే ఈ వచ్చే మొదటి వారంలో నీళ్లు ఇస్తాము అని చెప్పినాం. ఖచ్చితంగా ఏదైతే అడ్డంగా కూలిన కల్వర్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కట్టడం ఒకటి అయిపోయింది, ఇంకోటి నెలాఖరు వరకు అయిపోతుంది. ఫస్ట్ వీక్లో నీళ్ళు ఇస్తామని వాళ్ళకి చెప్పినాం. నార్లు కొంచెం లేట్ పోసుకోమని బునియాది కాదు. క్రాప్ హాలిడే ఇస్తే ఒక పంట నష్టపోతాడు, పంట ఎందుకు నష్టపోవాలని చెప్పి అక్కడ బునియాది కానీ కాలువ అవుతుంది, పిలాయిపల్లి అవుతుంది, ధర్మాడి కాలువ ఈ స్థాయిలో కావడం ఇది మేము నిజంగా సంతోషం వ్యక్తున్నాం, గర్వంగా చెప్తున్నాం. ఇది కాంగ్రెస్ పాలన, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గొప్పదనం, ఉత్తమ్ కుమార్ గారు వీళ్ళంతా మరి ఈరోజు వాళ్ళ చిత్తశుద్ధితోటే ఈ పనులన్నీ కూడా అవుతున్నాయి. ఓకే, జై కాంగ్రెస్.